ఒక కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అయితే రోల్ ఔట్ అవుతుంది సామ్‌సంగ్ గెలాక్సీ S20 FE 5G మొబైల్‌కి. ఇదొక మంత్లీ సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్ అన్నమాట. ఇంకా సైజ్ చూసుకున్నట్లయితే ఇది 260 MB వరకు అయితే ఉంది. మనం కరెంట్‌లీ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ జూన్ ఎండింగ్‌లో అయితే ఉన్నాం. ఇంకొన్ని రోజుల్లో మనం నెక్స్ట్ మంత్‌లోకి అయితే ఎంటర్ అవుతాం. బట్ ఈ అప్డేట్ అనేది మనకి కొంచెం లిటిల్ ఎర్లీగా అయితే వచ్చిందని చెప్పొచ్చు. చూద్దాం ఈ వీడియోలో ఈ మొబైల్‌ని అప్డేట్ చేసి తర్వాత ఏమైనా ఇష్యూస్ ఏమైనా నోటీస్ చేసినా ఫుల్ అప్డేట్ అయిన తర్వాత. అండ్ బై ది వే గైస్ ఇది ఒక బిల్డ్ నెంబర్ వైజ్ అప్డేట్ అనమాట. అంటే మీ మొబైల్ యొక్క బిల్డ్ నెంబర్ మీద అయితే ఈ అప్డేట్ అనేది రోల్ అవుట్ అవుతుంది. నేనైతే ఈ అప్డేట్ అనేది డౌన్లోడ్ చేశాను. ఇప్పుడైతే ఇన్స్టాల్ అనేది చేయబోతున్నాను మొబైల్లో. ఈ మధ్య కాలంలో చూసినట్లయితే చాలా మంది గ్రీన్ లైన్ ఇష్యూస్ అయితే నోటీస్ చేస్తున్నారు సామ్సంగ్ మొబైల్స్ లో. ఈ మొబైల్ అనే కాదు, మీరు డిఫరెంట్ బ్రాండ్స్ చూసుకున్నా కూడా మనం ఈవెన్ యాపిల్ మొబైల్స్ లో కూడా గ్రీన్ లైన్ ఇష్యూస్ అయితే నోటీస్ చేస్తున్నారు. ప్రీవియస్ గా నేనైతే ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను, ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్ సామ్సంగ్ ప్రొవైడ్ చేస్తుంది మొబైల్స్ కానీ. అప్పుడు నాకు చాలా కామెంట్స్ అయితే వచ్చాయి అండ్ ఈవెన్ ఇప్పుడు కూడా అయితే వస్తుంటాయి కామెంట్స్ అనేది. ఇప్పుడు కూడా స్టిల్ ఆఫర్ ఉందా లేదా అని చెప్పని. సో గైస్ ఆఫర్ ప్రెసెంట్ ఉందా లేదా నాకైతే కరెక్ట్ ఐడియా అయితే లేదనమాట. నేను ఒక స్పెసిఫిక్ డేట్ అయితే మెన్షన్ చేశారు, ఆ డేట్ వరకు అయితే ఆఫర్ ఉందని చెప్పారు. అది కూడా కొన్ని రెస్పెక్టెడ్ మోడల్స్ అంతే అనమాట. ప్లీజ్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీకు నియర్ బైలో ఉన్న సామ్సంగ్ సర్వీస్ కేర్కి అయితే కాల్ చేయండి, లేదంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి విజిట్ అయినా చేయండి. అక్కడైతే మీరు తెలుసుకోవచ్చు అసలు ఆఫర్ ఉందా లేదా. ఒకవేళ ఆఫర్ ఉంటే ఏంటి దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది. మనం ఈ సామ్సంగ్ S20 FE సిరీస్ అలాగే S21 FE సిరీస్ చూసుకున్నట్లయితే ఈ టూ మోడల్స్ లో మనకి మేజర్ గా ఎక్కువ అయితే మనకి ఈ గ్రీన్ లైన్ ఇష్యూస్ అనేది ప్రాబ్లం లేదనమాట. వెరీ రేర్ కేసెస్, నాకు తెలిసి లెస్ దెన్ 2% పీపుల్ అనుకుంటాను, మేబీ లెస్ దెన్ 1% కూడా ఉండొచ్చు. చాలా రేర్ గా అయితే నోటీస్ చేస్తున్నారు ఈ స్పెసిఫిక్ మొబైల్స్ లో ఈ గ్రీన్ లైన్ ఇష్యూస్ అనేది. ఆల్రైట్, అప్డేట్ అయితే కంప్లీట్ అయింది. అప్డేట్ అవడానికి 10 to 15 minutes టైం అయితే తీసుకుంది అనమాట. ఈ అప్డేట్ చేసిన టైంలో మీరు ఎటువంటి థింగ్స్ అయితే గెలకాల్సిన అవసరం అయితే లేదు మొబైల్స్ లో. జస్ట్ అప్డేట్ అయితే చేసేసేయండి అంతే, ఆటోమేటిక్ అదే అప్డేట్ అవుతుంది. ఒకవేళ మీరు ఏమైనా కొంచెం తింగర్ పనులు చేశారంటే మాత్రం మీరు అప్డేట్ చేసిన తర్వాత అది బూట్ లోడ్ అయితే స్టక్ అయిపోతుంది అనమాట. ఈ బూట్ లోడ్ లో స్టక్ అవడం ఏంటి అంటే మీకు జస్ట్ సామ్సంగ్ లోగో కనిపిస్తుంది, మళ్ళీ స్విచ్ ఆఫ్ అయితే అయిపోతుంది. మోస్ట్లీ లీడ్ చేస్తుంటే మదర్ బోర్డ్ అనేది ప్రాబ్లం అయిపోతుంది అండ్ మీకు మొబైల్ అనేది క్రాష్ అయిపోతుంది అనమాట. ఇంకా ఈ సామ్సంగ్ S20 FE మొబైల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మొబైల్ మనకి అన్ని మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే కంప్లీట్ చేసుకుంది అనమాట. ఓన్లీ మనకి సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే వస్తాయి ఈ మొబైల్ కి. రైట్ నౌ నాకైతే చాలా హ్యాపీగా అయితే ఉంది. సామ్సంగ్ అనేది మంత్లీ సెక్యూరిటీ ప్యాచ్ ఆన్ టైమ్ అయితే పుష్ చేస్తుంది ఈ మొబైల్ కి. అండ్ ఈవెన్ డిఫరెంట్ మొబైల్స్ కూడా అయితే మనకి వాళ్ళు ప్రామిస్ చేసిన విధంగా అయితే అప్డేట్స్ అనేది పుష్ చేస్తున్నారు. కుడోస్ టు సామ్సంగ్. ఆల్రైట్, ఇప్పుడైతే నేను మొబైల్ అనేది అప్డేట్ చేశాను అండ్ కొద్ది టైం అయితే యూస్ చేసి చెక్ చేసి మీకు అప్డేట్ చేస్తాను ఏమైనా ఇష్యూస్ అనేది నోటీస్ చేశాను అని. ఓకే, నేనైతే ఈ మొబైల్ కొద్ది టైం అయితే యూస్ చేశాను. సో యూస్ చేసిన తర్వాత ఫస్ట్ థింగ్ చెప్పాలి, ఎటువంటి ఇష్యూస్ అయితే లేవన్నమాట. ల్యాగ్స్ కానీ లేకుంటే డేటా వైప్ అయిపోవడం ఇవేమైతే లేదనమాట. అండ్ మెయిన్ థింగ్ గ్రీన్ లైన్ ఇష్యూస్ కూడా అయితే ఏం లేవు. మనకి సూపర్ పర్ఫెక్ట్గా అయితే అప్డేట్ అయితే అయిపోయింది అనమాట మొబైల్ అనేది. సో ఇది ఓవరాల్గా ఈ సామ్సంగ్ S20 FE మొబైల్ జూన్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ డీటెయిల్స్.